అమ్మాయిలందరికీ వెరైటీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలని ఉంటుంది కదా! ఇంట్లో అమ్మలేమంటారు, ఎన్ని కొంటావే ఆ కొనే డబ్బులతో దాచుకుంటే ఒక గ్రామ్ గోల్డ్ ఒస్తది గదా! అంటారు. అంత కరెక్ట్‌గా ఎలా చెప్తున్నావు అక్క? మీ అమ్మ గూడా ఇలాగే అనిందా? అవును. అందుకే చెప్తున్నాననమాట. నాకేమో ఇయర్ రింగ్స్ అంటే పిచ్చి. జ్యువెల్లరీ అదే నెక్ సెట్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఏముండదు గానీ, ఇయర్ రింగ్స్ డిఫరెంట్‌గా పెట్టుకోవాలనిపిస్తా ఉంటదనమాట. అందుకే ఈ మధ్య యూట్యూబ్‌లో చూస్తుంటే అందరూ చేస్తున్నారు. సరే సింపుల్‌గా అయిపోతాయేమో కదా! అని నేను గూడా ట్రై చేశాననమాట. ఏది కూడా మనకి రాదు అని కూర్చోకూడదండి. మనం అట్‌లీస్ట్ ట్రై చేయాలనమాట. ట్రై చేసి ఓకే. ఇది నాకు రావట్లేదు అని వదిలేసినా పర్లేదు గానీ, ట్రై చేయకుండా ఇది రాదు అని మాత్రం అలా కూర్చోకూడదు. సో, ప్రతీదీ మనం ట్రై చేస్తూనే ఉండాలి. ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. దాన్ని అప్లై చేస్తూనే ఉండాలనమాట. అక్క సడెన్‌గా లెక్చర్ స్టార్ట్ చేసావు. లెక్చర్ అని కాదు గానీ, హౌస్ వైఫ్స్ ముఖ్యంగా మోటివేట్ అవ్వాలండి. ఎవరికి వాళ్ళు మనం మోటివేట్ అవ్వాలి. మనల్ని ఎవరు వచ్చి మోటివేట్ చేయరనమాట. నువ్వేం చేస్తావు? ఇంట్లోనే కదా ఉంటావు అనే వాళ్ళకి చెప్తున్నాననమాట. ఇంట్లోనే ఉంటాం. కానీ ఇంట్లో ఉండి ఎన్ని పనులు చేస్తాం వాళ్ళకి తెలుసా అసలు? ఇప్పుడు హస్బెండ్స్‌ని ఒక్క హాఫ్ అన్ అవర్ పిల్లల్ని చూసుకోండి అంటే చూసుకుంటారా? తల ప్రాణం తోక్కొస్తది వాళ్ళకి. వాళ్ళకి మళ్ళీ మన వాల్యూ తెలియట్లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఎవరు డీమోటివేట్ అవ్వకండి. నేను గూడా బిఫోర్ మ్యారేజ్ జాబే చేసేదాన్ని. కానీ తెలియనిదేముంది, మ్యారేజ్ తర్వాత మనకి వెంటనే ప్రెగ్నెన్సీ, వెంటనే జాబ్ క్విట్ చేశాననమాట. తర్వాత ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్ మనకి 7 ఇయర్స్ పట్టేసింది ఏదైనా స్టార్ట్ చేయడానికి. సరే అని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. నాకు మీ ఎంకరేజ్‌మెంట్ అంతా కావాలి. సరే ఇయర్ రింగ్స్ కూడా ఇంట్రెస్ట్ కదా అని ఇయర్ రింగ్స్ కూడా స్టార్ట్ చేశాను. మన ఛానల్‌లో క్రాఫ్ట్స్, కుకింగ్ ఉంటాయండి. ఎప్పుడైనా శారీస్ తీసుకుంటే శారీస్ చూపిస్తాను అంతే. పెద్ద సోదైతే ఏముండదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న దానికి వర్త్ అయితే ఉంటది. నా వీడియోస్ చూసేటప్పుడు మీ ఫేస్‌లో చిన్న స్మైల్ వస్తే చాలు. అది నాకు చాలా వాల్యూ. ఇలాంటి మరిన్ని వీడియోలు మన ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.